కథ చెప్పినప్పుడు మీకొచ్చిన కాన్ఫిడెన్స్ ఈ 'రషెస్' చూసాక గానీ, వీళ్ళు కొత్త వాళ్ళైనా గానీ ఇలా చేశారనే ఒక కాన్ఫిడెన్స్ మీ ఒపీనియన్ కరెక్ట్ అయిందనే ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? లేదు సార్. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ సార్. హ్మ్. అంటే ముని చెప్పినప్పుడు అరే ఎంత బాగా చెప్తున్నాడు, ఇంతమందితో యాక్టింగ్ చేయగలడా అంటే నాకు ఫస్ట్ ముని చెప్పినప్పుడే సార్ ఇది చాలా లాంగ్ టేక్స్ ఉంటాయి సార్. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ లాంగ్ టేక్స్ ఎక్కువ ఉంటాయి. అరే ఇన్ని లాంగ్ టేక్స్ ఇంతమందితో ఎలా పర్ఫామ్ చేయగలడు, ఏదో అంటున్నానులే చూద్దాంలే అనుకున్నాను కానీ సార్ రేపు మీకు సినిమా చూసినప్పుడు ఫస్ట్ అది అనిపిస్తుంది సార్. అరే ఎలా అచీవ్ చేయగలిగాడు ఈ అబ్బాయి, టెక్నికల్ ఇంత బాగా తీసాడంటే, ఇంతమందితో ఇలా పర్ఫామ్ చేయించుకోగలిగాడంటేనే. బట్ యాజ్ అ వ్యూవర్ నేను ఫస్ట్ సినిమా మొత్తం వాళ్ళు చేసి నాకు చూపించినప్పుడు పర్ఫార్మెన్సెస్కి నేను మెల్ట్ అయిపోయాను సార్. అరే ఎన్ని రోజులైపోయింది ఇంతమంది పర్ఫార్మెన్సెస్ ఇంత బాగా చేయడం ఏంటి అని. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఫిలిం వెరీ హ్యాపీలీ. ఐ నో ఇట్ 'తిమ్మరాజుపల్లి' అనే సినిమా నేను కాన్ఫిడెంట్గా అరే గో ఫర్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్, ఒక మంచి టెక్నికల్ బ్రిలియన్స్, ఒక హానెస్ట్ ఫిలిం. హ్యాపీగా మీరు వెళ్ళి సమ్మర్లో సినిమా చూడొచ్చు. ఎవరు చూసినా బయటకు వచ్చినప్పుడు అరే కొత్తగా ప్రయత్నించారా, బాగా చేశారా, ఆర్టిస్టులు బాగా చేశారు, డైరెక్టర్ బాగా చేశాడు, ఈ అబ్బాయి మ్యూజిక్ గురించి చాలా గట్టిగా మాట్లాడతారు సార్. అబ్బాయి వంశీకాంత్ అనే అబ్బాయి. ఏదైనా క్షణాలు